వెల్కమ్ టు బిగ్ మార్నింగ్. నా పేరు శ్రీనివాస్. ఈరోజు బిగ్ మార్నింగ్లో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు రసవత్తరంగా మారిపోతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని పార్టీలు చాలా యాక్టివ్గా ఉన్న పరిస్థితి ఉంది. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షాలపై మరొకసారి విరుచుకుపడ్డారు. ఈ పింఛన్ పెంపుకు సంబంధించి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కుటుంబాలను చీల్చేందుకు కూడా ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయంటూ ఇండైరెక్ట్గా షర్మిల ఎపిసోడ్పై ఆయన వ్యాఖ్యానించినట్టు కనిపిస్తుంది. ప్రతిపక్షాలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయి. మేమే ఒకవైపు మంచి నమ్ముకున్నాం, పథకాలను నమ్ముకున్నాం, పేద ప్రజలకు మంచి చేయడం కోసమే నేను ప్రయత్నం చేస్తుంటే మా పైన అనేక రకమైన కుట్రలు కుతంత్రాలు టీడీపీ జనసేన చేస్తున్నాయని విమర్శలు గుప్పించారు. జగన్మోహన్ రెడ్డి నిన్న ఆ వ్యాఖ్యలకు చంద్రబాబు నాయుడు కూడా కౌంటర్ ఇచ్చారు. సొంత కుటుంబంలో ఆయన చిచ్చు పెట్టుకొని మా మీద ఆరోపణలు చేస్తారా అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. జగన్ పని అయిపోయింది, ఆయన్ని పంపించాలని ప్రజలు నిర్ణయించుకున్నారని వ్యాఖ్యానించారు. నిన్న టీడీపీలో వైసీపీ ఎమ్మెల్సీ రామచంద్రయ్యతో పాటు దాడి వీరభద్రరావు సీనియర్ నాయకుడు వైఎస్ఆర్సీపీ ఆయన కూడా జాయిన్ కావడం జరిగింది. అలాగే ద్వారకానందరెడ్డి కూడా జాయిన్ అయ్యారు. మరికొంతమంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కూడా నిన్న టీడీపీలో జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. మరోవైపు వైఎస్ షర్మిల నిన్న జగన్మోహన్ రెడ్డిని కలిశారు. తన కుమారుడి పెళ్లి పిలుపుకు సంబంధించి ఆమె జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. భేటీ తర్వాత జగన్మోహన్ రెడ్డి పెళ్లికి రావడానికి సానుకూలంగా స్పందించారంటూ వ్యాఖ్యానించారు. మరోవైపు బ్రదర్ అనిల్తో టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి నిన్న విమానాశ్రయంలో కలవడం సంచలనం సృష్టిస్తుంది. బ్రదర్ అనిల్ బీటెక్ రవి మధ్య ఏ రకమైన సంభాషణ జరిగింది, వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నారు, ఏం జరుగుతోంది అనే దానిపైన కూడా ఇప్పుడు ప్రస్తుతం చర్చ జరుగుతుంది. బ్రదర్ అనిల్ కాంగ్రెస్లో చేరుతున్న విషయాన్ని కన్ఫర్మ్ చేశారు, మాట్లాడారు. దానికి సంబంధించి కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఎప్పుడైతే సీఎం అయ్యాడో జగన్ అప్పటి నుంచి షర్మిలను నన్ను దూరం పెడుతూ వచ్చారని బ్రదర్ అనిల్ తన దగ్గర వాపోయినట్టుగా బీటెక్ రవి వ్యాఖ్యానించినట్టుగా తెలుస్తున్న పరిస్థితి. మరోవైపు జగన్మోహన్ రెడ్డి ఈరోజు మాజీ సీఎం కేసీఆర్ని పరామర్శించబోతున్నారు, హైదరాబాద్కు రాబోతున్నారు. వీరిద్దరి మధ్య ఎలాంటి రాజకీయపరమైన చర్చ జరిగిపోతుంది, రాజకీయపరమైన అంశాలు ఏమైనా చర్చకు వస్తాయా, కేవలం పరామర్శకు మాత్రమే పరిస్థితి పరిమితం అవుద్దా, ఏం జరుగుతుందో చూడాల్సింది. మరోవైపు షర్మిల ఈరోజు కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేయబోతున్నారు. ఆమె ఢిల్లీకి చేరుకున్నారు. ఆమెకు ఎలాంటి పదవి ఇస్తారు, ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తారా, లేకపోతే ఇంకేదైనా కీలకమైన పోస్ట్ ఇచ్చి జాతీయ రాజకీయాల్లో ఆమెను ఉపయోగించుకుంటారా, ఏం జరగబోతుంది అనేది మొత్తంగా చూడాలి. వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో విలీనమైన తర్వాత ప్రెస్ మీదకి వచ్చే అవకాశం ఉంది. అప్పుడు తన అన్న జగన్మోహన్ రెడ్డి పాలన గురించి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి ఏం మాట్లాడతారు, ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా మారే అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో మారుతున్న రాజకీయ సమీకరణాలు, కుటుంబ పాలిటిక్స్, వీటిపైన ఈరోజు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనకు వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి లైవ్లో అందుబాటులో ఉన్నారు. వెంకటరెడ్డి గారు నమస్కారం. నమస్తే. అలాగే సప్తగిరి ప్రసాద్ గారు, టీడీపీ అధికార ప్రతినిధి, వారు కూడా లైవ్లో అందుబాటులో ఉన్నారు. ప్రసాద్ గారు నమస్కారం. నమస్కారం అందరికీ. వెంకటరెడ్డి గారు ఏంటి, ఎట్లా చూస్తున్నారు? మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నట్టుంది. అందులోనూ వైఎస్ఆర్సీపీ పాలిటిక్స్, ఇంటర్నల్ పాలిటిక్స్ కూడా ఆసక్తికరంగా మారుతున్నాయి. ఒకవైపు టికెట్ల గొడవ నడుస్తుంది, మరోవైపు షర్మిల ఇష్యూ నడుస్తున్నట్టుంది. ఆమె ఈరోజు కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేయబోతుంది. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లోనే అడుగు పెడతారని ప్రచారం జరుగుతుంది. బ్రదర్ అనిల్, బీటెక్ రవి మధ్య ఏదో సంభాషణలు జరిగినట్టుగా తెలుస్తుంది. సీఎం రమేష్ విమానం తీసుకొని వైఎస్ షర్మిల ఇడుపులపైకి వచ్చారు, అలాగే గన్నవరం ఎయిర్పోర్ట్కి వచ్చారని నిన్న సాక్షి దినపత్రికలో రాసినట్టున్నారు. సీఎం రమేష్ వీళ్ళతో సంబంధాలు షర్మిలకు పెట్టే ప్రయత్నం చేస్తున్నట్టున్నారు. ఏం జరుగుతుంది మొత్తంగా? మీరు అంత క్లియర్గా ఉన్నారా, మీకు ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా వైఎస్ఆర్సీపీలో? శ్రీనివాస్ గారు, ముందుగా మీకు, సప్తగిరి ప్రసాద్ గారికి, బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. మేము ఊహించిందే, కొత్తదేం కాదు ఇది. అంటే మీ అందరూ ఊహించి ఉండకపోవచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికలు వచ్చేటటువంటి సమయానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా చాలా కూటములు జట్టు కడతాయని, అనేక రకాల అబద్ధాలని ప్రచారం చేస్తారని చెప్పి, అదే విధంగా కుటుంబంలో కూడా చిచ్చు పెట్టేటటువంటి ప్రయత్నాలు చేస్తారని చెప్పి మేము ముందే ఊహించిందే. కాకపోతే మీ దాకా వచ్చి ఉండకపోవచ్చు. అది ఎందుకు ఆ మాట అంటున్నానంటే, జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తిని ఎదుర్కోవటానికి చంద్రబాబు నాయుడు అనే ఒక వ్యక్తి వల్ల కాదు కాబట్టి, ఒక పార్టీ వల్ల కాదు కాబట్టి 10 రకాల రాజకీయ పార్టీలను కలుపుకొని వస్తారు, ఇంకో 10 రకాల మీడియా సంస్థలను వెంటేసుకొని వస్తారు. ఇప్పుడు కొత్తగా అయితే మా దగ్గర పనిచేసినటువంటి వ్యూహకర్త, మా దగ్గర ఎవరైతే డబ్బులు తీసుకొని పనిచేసినటువంటి వ్యూహకర్తని వాళ్ళు డబ్బులు ఇచ్చి రిక్రూట్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోయింది, ఇదిగోండి పీకే వెళ్ళిపోయాడు అని చెప్పి కూడా మన ఈ మధ్య ఏ విధంగా వాళ్ళు ప్రచారం చేశారో చూసాం. అదే విధంగా ఒక 3500 మందిని వాళ్ళు కొత్తగా రిక్రూట్ చేశారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. అంటే వాళ్ళు ట్రైన్లో వెళ్తారు, బస్సుల్లో వెళ్తారు, ఆ బస్సులో వెళ్ళి జనాల మధ్య ఉండి ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బాగాలేదని చెప్పి ప్రచారం చేయటం, లేదా టీ షాపుల దగ్గరికి, లేదా అట్లా జనాలు రద్దీగా ఉండే ప్రదేశాల్లోకి వెళ్ళి వాళ్ళే రాజకీయాల మీద డిస్కస్ చేసేస్తారు. వాళ్ళు ఎవరో సంబంధం ఉండదు. అంటే సంబంధం లేనటువంటి వ్యక్తుల దగ్గరికి వీళ్ళే వెళ్ళి
ఒక వాంటెడ్ గా ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకతను చూపించే కార్యక్రమానికి తెరలేపుతా ఉన్నారు. అది గ్రౌండ్ లెవెల్లో జరుగుతా ఉంది. సో అలానే ఇప్పుడు ఏదైతే షర్మిల గారు ఆమె ఆల్రెడీ రాజకీయ పార్టీ పెట్టి 3 సంవత్సరాలు అయింది. ఆమె తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టినప్పుడు కూడా వాళ్ళు ఇదే అన్నారు, తెలంగాణలో వైఎస్ఆర్ టీవీ పెట్టింది, ఇక్కడ వైఎస్ఆర్సీపీ పని అయిపోయిందని. ఏముంటది? జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలు మీరు చూస్తున్నప్పటి నుంచి నాకంటే మీరు చాలా సీనియర్. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పని అయిపోయింది, కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చాడని ప్రచారం చేశారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళగానే ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని పూర్తిగా అయిపోయింది, ఇంకేంది ఆయన జైలుకు పోయాడు, ఈ పార్టీ ఆడుంటదని చెప్పి మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు 2014 ఎన్నికల్లో ఓడిపోయినాక ఎవరైనా పార్టీ పెట్టినప్పుడు మొట్టమొదటి ఎన్నికల్లో ఓడిపోతే ఇంకేముంటది, ఆ పార్టీ అయిపోయింది అన్నారు. తర్వాత 23 మంది ఎమ్మెల్యేలు పోగానే అసలు జగన్మోహన్ రెడ్డి గారి పని పూర్తిగా అయిపోయింది అన్నారు. తర్వాత మేము అధికారంలోకి రాగానే మా దగ్గర ఒక ఎంపీ వెళ్ళిపోతే అదిగో ఎంపీ ఏమంటే 20 మంది ఎమ్మెల్యేలు ఉన్నారంట, ఇంకో ఉత్తరాంధ్ర మంత్రి, ఇంకో రాయలసీమ మంత్రి మన దగ్గర ఒక 40-50 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇంక ఈ ప్రభుత్వం పని అయిపోయింది, లేకపోతే రాష్ట్రపతి పాలన పెట్టేస్తున్నారు, ఆర్టికల్ 360 ఆర్థికంగా శ్రీలంక అడుక్కు తినిపోయింది, రాష్ట్ర ప్రభుత్వం పని అయిపోయింది, ఈ రకరకాల ప్రచారాలు చూసాం. ఇప్పుడు కొత్తగా షర్మిల గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేరు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మెంబర్ కూడా కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫౌండర్ కాదు. కాకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేశారు. ఎందుకంటే కుటుంబ సభ్యులుగా ఇప్పుడు మీకు చంద్రబాబు నాయుడు గారు పోటీ చేస్తుంటే కుప్పంలో భువనేశ్వర్ గారు ప్రచారం చేస్తారు, ఇక చంద్రబాబు నాయుడు గారు కుటుంబ సభ్యులు కూడా వెళ్ళి ప్రచారం చేస్తారు. ఎన్నికల్లో ప్రచార సభల్లో పాల్గొంటారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన దాంట్లో సినిమా హీరోలు కూడా కొంతమంది, ఎవరు కళ్యాణ్ రామ్ అప్పుడు కొంతమంది ఉన్నారు కదా, నారా రోహిత్ ఎవరు, వీళ్ళు కూడా ప్రచారం చేస్తారు వచ్చి. అట్లా అంటే ఏమవుతుంది? అలానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రచారం చేశారు షర్మిల గారు, కాదనలేదు. కాకపోతే ఆమె ఎక్కడా కూడా మెంబర్ కాదు. ఆమె 3 సంవత్సరాల క్రితం పార్టీ పెట్టుకుని వెళ్ళిపోయినాక ఇప్పుడు ఆమె కాంగ్రెస్ లో జాయిన్ అవుతారా, బీజేపీలో జాయిన్ అవుతారా, ఇంకే పార్టీలో జాయిన్ అవుతారనేది మాకు సంబంధం లేనట్టు. రైట్, వెంకటరెడ్డి గారు సార్ ఇదంతా ఓకే, కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కుటుంబంలో చిచ్చు పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అని. ఏంటి దాని అర్థం? కుటుంబంలో చిచ్చు పెట్టే ప్రయత్నం ఎవరు చేస్తున్నారు? కుటుంబంలో చిచ్చు పెట్టడం ఎవరి వల్ల అవుతుంది? అది వేరే వల్ల అవుతుందా? ఎందుకు మీరు తల్లిని చెల్లిని దూరం చేసుకున్నారనే ప్రచారానికి ఆస్కారం ఇచ్చారు? ఇవన్నీ మీరు ఎనలైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కదా. దాన్ని చంద్రబాబు నాయుడు మీదకో ఇంకొకరి మీదకో తోసేస్తే ఎట్లా? 2011లో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డి గారు, అంటే కడప జిల్లాలో రాజశేఖర రెడ్డి గారి తర్వాత అన్ని వ్యవహారాలు చూసుకొని అందరికీ నోటెడ్ అయినటువంటి వ్యక్తి ఎవరంటే వివేకానంద రెడ్డి గారు. చాలా రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. అప్పటికి జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ అనుభవం లేదు. 2009లోనే వచ్చారు. వచ్చిన 4-5 నెలల్లోనే రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు. పార్టీ పెట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎవరిని ప్రయోగించింది సార్ జగన్మోహన్ రెడ్డి గారి మీద? అదే కుటుంబ సభ్యులనే కదా, వివేకానంద రెడ్డి గారినే కదా. ఏమైంది? 5,43,000 ఓట్ల మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంట్ గడప దొక్కారు రెండోసారి. సో ఈ తర్వాత మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే వైఎస్ వివేకానంద రెడ్డి గారి కూతురు అయినటువంటి సునీత గారిని ఏ విధంగా మా మీదకి ఎగదోశారో మీరు అందరూ చూశారు. దాన్ని వెనకాల నడిపించింది ఎవరు? ఆమె వెళ్ళి ఎవరెవరిని కలిసేది? ఏ మీడియా ఆమెకు సంబంధించి ఇచ్చింది? మొత్తం ఆమెకు సంబంధించి ఖర్చు పెట్టింది ఎవరు? సో ఆమెను ఎగదోయడం ఏముంది? అక్కడ జరిగింది కదా. ఇప్పుడు అసలైన సబ్జెక్ట్ మీరు పక్కన పెట్టేస్తారు. వివేకానంద రెడ్డి గారి హత్య విషయాన్ని మీరు పక్కన పెట్టేసి సింపుల్ గా సొంత విషయాన్ని నెడితే ఎట్లా? అది కరెక్ట్ కాదు కదా. ఆమె బయటకు ఎందుకు వచ్చింది? ఆమె అంతకు ముందు అయితే బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి మీద మాట్లాడలేదు కదా. హత్య జరిగిన తర్వాత కాలేదనే ఉద్దేశంతో ఆమె మాట్లాడినట్టుంది కదా. కాదండి, వివేకానంద రెడ్డి గారు హత్య జరిగింది ఎవరి హయాంలో? ఆ రోజు ఆమె ఆరోపించింది ఎవరి మీద? ఇదే సునీత గారు ఎవరి మీద ఆరోపించారు? ఇదే చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు సునీత ఏమన్నారు? మా కుటుంబ సభ్యుల్ని మీరు దీంట్లో ఏదైతే రుద్దాలని ప్రయత్నం చేస్తున్నారో మా కుటుంబ సభ్యులు ఎవరో కూడా ఇటువంటి చేయరు, చంద్రబాబు నాయుడు గారు మీరు ఇట్లాంటి రాజకీయాలు చేయొద్దని చెప్పి ఎన్నికలకు ముందు ఇదే సునీత గారు చెప్పిన మాటలు మీరు మర్చిపోయారా? ఇప్పుడు ఆమె ప్రాథమిక సమాచారం వేరు, ఎంక్వైరీలో వచ్చిన సమాచారం డిఫరెంట్ కదా. అవును సార్, ఎంక్వైరీ ఎవరు? ఈ దర్యాప్తు జరుపుతుంది సిబిఐ. ఆ సిబిఐని ఎవరెవరు ప్రభావితం చేశారు, రామ్ సింగ్ దగ్గరికి ఏ విధంగా వీళ్ళు వెళ్ళి ఏ విధంగా వ్యవహరించారు, పిఏ కృష్ణారెడ్డి ఇచ్చినటువంటి వాంగ్మూలం ఏంది? ఈ రోజు కూడా కోర్టులో వాళ్ళ మీద మొన్న కూడా కేసు నమోదైంది కదా ఇదే సునీత గారి మీద. మరి దాని మీద ఎందుకు సమాధానం చెప్పరు? మరి ఇవన్నీ ఎవరెవరు కుటుంబంలో చంద్రబాబు నాయుడు చిచ్చు పెడుతున్నారు, షర్మిలను కూడా చంద్రబాబు నాయుడు ఎంకరేజ్ చేస్తున్నాడు అనేది మీ డౌట్, జగన్ గారి డౌట్, అంతేనా? ఒకటే మాట సార్, ఇప్పుడు సీఎం రమేష్ అనే వ్యక్తి బీజేపీలో ఉన్న ఎవరు మనిషి? మీరు ఫ్రాంక్ గా చెప్పండి. తెలుగుదేశం మనిషి అవునా కాదా? మొన్న ఇదే ప్రశాంత్ కిషోర్ బీజేపీలోకి తీసుకెళ్తారు కదా, కాంగ్రెస్ లోకి ఎందుకు తీసుకెళ్తారు? ఏం అవసరము? బీజేపీలోకి తీసుకపోతే సీఎం రమేష్ ఇది కూడా పెరుగుతుంది కదా. ఆయన సీఎం రమేష్ బీజేపీలోనే ఉండడు కదా సార్ అంటున్నాను.
టెంపరీ బీజేపీలోకి వీళ్ళు పంపించబడిన వ్యక్తులు కదా, సీఎం రమేష్, సుజనా చౌదరి వీళ్ళందరూ. రేపు తెలుగుదేశం బీజేపీ జనసేన పొత్తులో వెళ్ళలేదు అనుకోండి, ఇదే సీఎం రమేష్, సుజనా చౌదరి వచ్చి కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం కాంగ్రెస్ కూటమి నుంచి పోటీ చేస్తారు. రాసి పెట్టుకోండి, మళ్ళీ వస్తాను కదా నేను ప్రసాద్ గారు. తెలుగుదేశం పొత్తులో బయటకు వచ్చి తెలుగుదేశం కూటమితో కంటెస్ట్ చేస్తారు, ఐఎన్డీఏ కూటమితో. ప్రసాద్ గారు మీరు చెప్పారు కదా. రైట్ ప్రసాద్ గారు, ఏంటి మీరెందుకు జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కదా. ముఖ్యంగా ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు, వాళ్ళ తల్లి గారు, వాళ్ళ చెల్లి, వాళ్ళ చిన్నాన్న, వాళ్ళ చిన్నాన్న కూతురు అందరూ వన్ బై వన్ దూరం అవుతున్నారంటే అతని స్టేట్ ఆఫ్ మైండ్, అతని ఫ్రస్ట్రేషన్, అతని విధానం, అతని దురహంకారం ఒక్కొక్కరిని దూరం చేసింది. ఇప్పుడు నీ కుటుంబ సభ్యులు దూరం అయితే మమ్మల్ని నిందించడం ఏందబ్బా? మాట్లాడితే నీ ఇంట్లో ఏం జరిగినా మమ్మల్ని ఒక్క నిమిషం సార్. జగన్మోహన్ రెడ్డి పొరపాటున కాలు బెనికి బాత్రూమ్ లో జారి కింద బండ చంద్రబాబు నాయుడే దీని వెనకాల కుట్రా అంటాడు. ఏదో నాకు అర్థమే కావటం లేదు ఆయన పరిస్థితి. వాళ్ళ చిన్న ఆయన వాళ్ళ ఇంట్లో చంపబడితే నారాసుర రక్త చరిత్ర అని చెప్పి ఇంత పెద్ద పొడుగు రాసుకున్నాడు సాక్షి పేపర్లో. తీరా చూడబోతే వాళ్ళ చిన్న ఆయన అరెస్ట్ అయినాడు, భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయినాడు, అవినాష్ రెడ్డి అరెస్ట్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ పార్టీ కార్యకర్తలు అందరూ జైల్లోకి పోయారు సిబిఐ ఇన్వెస్టిగేషన్ లో. ఈరోజు నీ కుటుంబ సభ్యులు, నీ తల్లి గారు నీ ప్లీనరీలో కన్నీళ్లు పెట్టుకొని, నా వైఎస్ఆర్సీపీ గౌరవ అధ్యక్షురాలు ఆమె కన్నీళ్లు పెట్టుకుని నాకే ఇంకా వైసీపీకి చెల్లు చీటి, నా దారి నేను పోతున్నానని చెప్పి ఆమె వెళ్ళిపోయింది. దానికి కూడా మేమే కారణమే. ఈ రోజు నీ చెల్లి ఏం చెప్తాంది? కాంగ్రెస్ పార్టీలో చేరుతోంది. ఓపెన్ చెప్తాను, నువ్వు జైల్లో ఉండంగా నీ కోసం 3400 పైచిలుకు కిలోమీటర్ ఎండనకుండా వాననకుండా అన్న కోసం పనిచేసినటువంటి చెల్లి, నా అన్న అంటే నాకు చాలా అభిమానం అనేసి చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పినటువంటి షర్మిలమ్మ ఈరోజు నిన్ను వదిలి వెళ్ళిపోయింది. నీకు రివర్స్ అవుతుంది. రేపో మాపో కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టి నీ పైన యుద్ధాన్ని ప్రకటించుండది. నీతో కూడా ఉన్నటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి, నా గుండె చీల్చి చూస్తే జగన్ కనిపిస్తాడు, ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆమెతో పాటు వెళ్తున్నాడు. మా చిత్తూరులో ఎంఎస్ బాబు గారు అంటే ఎమ్మెల్యేలు వెళ్తున్నారు, అందరూ రివర్స్ అవుతున్నారు. అంతెందుకండి, నా సైన్యం అని చెప్పినట్టు వాలంటీర్లు రివర్స్ అయి ఉండారే. వార్డు వాలంటీర్లు, గ్రామ వాలంటీర్లు రివర్స్ అయినారు. 2,60,000 మంది నిన్న 3 రోజులుగా 4 రోజులుగా ఆంధ్రప్రదేశ్ ఆందోళన బాటపట్టి నీ సైన్యమే నీ పైన రివర్స్ అయి ఉంటే దాన్ని సెటరేట్ చేసుకోరా మహాప్రభు అంటే మా మీద పడి ఆడటం ఏంది? చంద్రబాబు నాయుడికి ఏం అవసరం అండి? నీ కుటుంబాన్ని చేల్చడం, నువ్వే చీలిపోయినావు. మొత్తం రివర్స్ అవుతుంది పరిస్థితి. ప్రసాద్ గారు, మీరు ఎంకరేజ్ చేస్తున్నారని గతంలో వైఎస్ వివేకానంద రెడ్డి గారి కూతుర్ని, ఇప్పుడు షర్మిలని, సీఎం రమేష్ లాంటి వాళ్ళని ప్రయోగించి ఆ రకంగా చేస్తున్నారని, సీఎం రమేష్ కి సంబంధించిన ప్రత్యేక విమానంలో ఆమె ఇడుపులకాయకి వెళ్ళారు, గన్నవరం వెళ్ళారు, వెనకాల ఉండి ఆయనే నడిపిస్తున్నారు, వాళ్ళంతా టీడీపీకి సంబంధించిన వాళ్ళు అనేది వాళ్ళ వాదన. నేను ఇందాకే చెప్పా కదా, జగన్మోహన్ రెడ్డి పొరపాటున కాలు వెనికి బాత్రూమ్ లో జారి కింద పడిపోయినా కానీ చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబు గారిని నిందిస్తాడు. ఇప్పుడు ఆయన మాటలు ఎట్లుంటుందంటే, జగన్మోహన్ రెడ్డి గారి మాటలో 100 మందిని కాటేసిన పాము శివలింగం వెనకాల దాక్కుంటుందంట. ఆ విధంగా ఉంది ఆయన పరిస్థితి. మాట్లాడితే నిన్న కూడా మీటింగుల్లో నేను ఎవరిని నమ్ముకోలేదు, దేవుని నమ్ముకున్నాను, ప్రజల్ని నమ్ముకున్నాను, దేవుని నమ్ముకున్నాను, ప్రజల్ని నమ్ముకున్నాను. ప్రజలంతా ఈ రోజు రోడ్డు పైన ఉన్నారు. అంగన్వాడీ అక్క చెల్లెమ్మలు రోడ్డు పైన ఉన్నారు, ఆశా వర్కర్లు రోడ్డు పైన ఉన్నారు, మున్సిపల్ కార్మికులు రోడ్డు పైన ఉన్నారు, సర్వశిక్ష ఉద్యోగులు రోడ్డు పైన ఉన్నారు, వాలంటీర్లు రోడ్డు పైన ఉన్నారు. చివరికి నీ చెల్లి కూడా రేపు పొద్దున్న యుద్ధం ప్రకటించి రోడ్డు పైకి వచ్చేదానికి సిద్ధంగా ఉంది. నేను ఒకటి చెప్తాను, రాసి పెట్టుకోండి, టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. షర్మిలమ్మకి రాజశేఖర రెడ్డి గారి లెగసీ ఉంది. జగన్మోహన్ రెడ్డి కన్నా కూడా ఎక్కువగా లెగసీ ఉంది షర్మిలమ్మకి. షర్మిలని ఎంకరేజ్ చేస్తున్నారు, మీరెందుకు షర్మిలని పొగుడుతున్నారు? ఆమె మీ పార్టీలోకి రావట్లేదు కదా, ఆమె కాంగ్రెస్ లోకి వెళ్తుంది, రేపు మీకు వ్యతిరేకంగానే ప్రచారం చేస్తుంది కదా ఆవిడ. ఇప్పుడు షర్మిలమ్మ మెయిన్ టార్గెట్ ఫస్ట్ వికెట్ జగన్మోహన్ రెడ్డి, ఫస్ట్ వికెట్ జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు షర్మిలమ్మకి ఇప్పుడు ఒకటి చెప్తాను సార్, షర్మిలమ్మ బీయింగ్ ఏ సిటిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, పులివెందుల బిడ్డగా కాంగ్రెస్ పార్టీలో చేరచ్చు, సొంత పార్టీ పెట్టచ్చు, ఇంకోటి చేసి ఆమెకు సర్వ హక్కులు ఉన్నాయి. వాళ్ళ నాన్నగారిది కాంగ్రెస్ పార్టీ లెగసీ, ఆ వారసత్వం.
కొద్దిగా ఆలస్యంగానైనా ఆ వారసత్వాన్ని పుచ్చుకుంటుంది. కీర్తిశేషులు రాజశేఖర రెడ్డి గారి యొక్క నిజమైన వారసురాలు శర్మిలమ్మ అని నిరూపించుకుంటది. నాకేం పని? చుట్టు పెట్టిపోయి నీ కొంపలో పుప్పటి పెట్టుకొని నా కొంప మీద పట్టడం ఏందిరా స్వామి, నాకు అర్థం కాకుండా. వెంకటరెడ్డి గారు బ్రదర్ అనిల్ కూడా ఒక నిమిషం బ్రదర్ అనిల్ కూడా ఆవేదన వ్యక్తం చేశారట. సీఎం అయిన నుంచి మమ్మల్ని పట్టించుకోవట్లేదు, కనీసం మాతో ఇది లేదు, ర్యాపో లేదు అనే ఒక ఆవేదన వ్యక్తం చేసినట్టున్నారు బ్రదర్ అనిల్ కూడా. ఎందుకు అంతకుముందు కష్టపడ్డ ఆవిడే కదా, సొంత చెల్లెలే కదా, రక్త సంబంధము, కొంచెం పొలిటికల్గా కూడా ఎంకరేజ్ చేస్తుంటే ఈ గొడవే ఉండేది కాదు కదా, ఎందుకు పక్కన పెట్టేశారు పూర్తిగా? శ్రీనివాస్ గారు ఒక్క మాట, షర్మిల అని మాట్లాడిన తెలుగుదేశం వాళ్ళు షర్మిలమ్మ అనే దగ్గరికి వెళ్ళినందుకు నిజంగా కూడా వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నాం సార్. ఎందుకంటే నేను వెంకటరెడ్డి గారు వినండి, ఏ మహిళనైనా తెలుగుదేశం వాళ్ళు మాట్లాడే వర్షన్ ఏంటంటే వైఎస్ షర్మిల అని మాట్లాడేవాళ్ళు షర్మిలమ్మ లెగసీ ఉంది, రాజశేఖర రెడ్డి గారి లెగసీ అని మాట్లాడారు కదా. మరి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టినప్పుడు మరి లెగసీ ఉందండి, ఆమె తెలంగాణలో వచ్చిందని మీరు ఎందుకు తెలుగుదేశం వాళ్ళు ఒక్క వర్షం రాలేదు సార్? ఎప్పుడైనా విన్నారా మీరు వైఎస్ఆర్? ఇప్పుడు వినండి 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 ఇప్పుడు మీ వర్షం చేంజ్ వచ్చింది అంటే ఇక్కడ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు నేను చెప్పిన కుటుంబంలో చిచ్చులు పెట్టే ప్రయత్నం జరుగుతా ఉందని చెప్పడానికి ఇప్పుడు ఈ రోజు మీ వర్షన్కి రెండు కంపేర్ చేసి చూస్తే అది నిజంగా కనపట్టలేదా? రెండో విషయం వచ్చేటప్పటికి మీరు అన్న బ్రదర్ అనిల్ కుమార్ ఎయిర్పోర్ట్ లో ఎవరో బీటెక్ రవి కలిసాయంట. ఎస్, ఫోటోలు కూడా వచ్చినాయి. బీటెక్ రవికి ఈయన చెప్పాడంట అసలు మమ్మల్ని పట్టించుకోలేదు అని చెప్పి. ఏది మరి బీటెక్ రవి ఎవరో మధ్యలో ఆయనకి చెప్పటం ఏందో, అసలు మేమేం పట్టించుకోలేదు, అసలు ఏం అడిగారో వాళ్ళు ఏమైనా అడిగితే మేమన్నా చేయలేదా? రేపు షర్మిల గారు వచ్చి నిజంగా ఇదిగో మేము అడిగాం, పలానా రాజ్యసభ అడిగాం, పలానా లోక్సభ అడిగాం, లేదంటే పలానా ముఖ్యమంత్రి పదవుల్లో షేరింగ్ అడిగితే ఇవ్వలేదు, అదేమన్నా చెప్పింది అనుకోండి, డెఫినెట్లీ వెంకటరెడ్డి గారు ఆమె రాజశేఖర రెడ్డి బిడ్డ, మీ పార్టీ కోసం ఆమె కూడా ఎంతో ఎంతో కష్టపడ్డారు. అట్లాంటి ఆమె వచ్చి నేను జగన్మోహన్ రెడ్డిని రాజ్యసభ అడిగాను, ఆయన ఇయ్యలేదు, చీకొట్టారు, అందుకోసం నేను వెళ్ళి పార్టీ పెట్టుకున్నా అని చెప్తారంటే ఎక్కడన్నా అది అట్లా అవుతుందా? అట్లా ఉంటుందా? మీరు ఆ స్థాయిలో చూస్తున్నారా? మీరే ఊహాగానాలు చేసేసి ఆమె రాజకీయంగా అందలం ఎక్కిలేదా అని మీరు అడిగితే దానికి సమాధానం ఏం చెప్తాను సార్? నాకు అర్థం కాల. మీరు ఇవ్వలేదు అవకాశం, క్లియర్ కనిపిస్తుంది కదా. ఆమెకు రాజకీయంగా ఎదగాలని కోరిక ఉంది, ఎందుకోసమే పార్టీ పెట్టుకుంది. మీరు వైసీపీలో ఆమెకు అవకాశం ఇచ్చినట్టు లేరు కదా ఏమాత్రం. కాదు, ఒక్క మాట నేనే చెప్తా, మీరే డిబేట్ పెడతారు తర్వాత తెల్లారి. అమ్మో వైఎస్ అవినాష్ రెడ్డి గారికి ఓ పదవి, అమ్మ అదే కుటుంబంలో కమలాపురం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రవీంద్రనాథ్ రెడ్డి గారికి ఓ పదవి, వైఎస్ విజయమ్మ గారికి ఓ పదవి, జగన్మోహన్ రెడ్డి గారికి ఓ పదవి, ఈ కుటుంబంలో 4 పదవులు ఇచ్చారు. మళ్ళీ షర్మిల గారిని తీసుకుని వచ్చి 5వ పదవి ఇస్తున్నారు, ఇది ఏమన్నా కుటుంబ పార్టీ అని చెప్పి పొద్దున్నే విఎస్ఆర్ గారికి డిబేట్ పెడతారు. దానికి భయపడ్డారా వెంకటరెడ్డి గారు? దానికి భయపడే షర్మిలను పక్కన పెట్టేశారా? మీరు పెడతారా లేదా? అంటే మీరు ఏ రకంగా అయినా మాట్లాడతాం మీకే చెల్లిద్దని అంటే ఎట్లా? అసలు ఆమె అడిగిందా లేదా అనేది మీకు తెలియదు. అడగలేదని అడగలేదా మీరు చెప్పండి. సార్ మాకున్న సమాచారం ప్రకారం ఆమె 2019 ఎన్నికల వరకు ఆమె ఎక్కడా కూడా పోటీ చేసేటటువంటి ఆలోచన కానీ ఎక్కడా చేయలే. నిజంగా పోటీ చేస్తారంటే మా దగ్గర 25 పార్లమెంట్లో ఒకటి ఇవ్వలేమా, 175 అసెంబ్లీలో ఒకటి ఇవ్వలేమా? ఆమె ఎక్కడా కూడా దాటేటువంటి ఆలోచన లేదు. తర్వాత ఆమెకు ఎవరో వెనక నుంచి పుష్ చేయటమో, లేదు ఇదిగో మీరు చెయ్యండి పక్కన తెలంగాణలో వ్యాక్యూమ్ ఉందని చెప్పటమో, ఆ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని వెళ్ళటమో, అక్కడ సక్సెస్ కాకపోవడంతో దాన్ని మళ్ళీ కాంగ్రెస్ కి పొత్తు అని వెళ్ళటమో, రకరకాలుగా తర్వాత జరిగినటువంటి ఇన్సిడెంట్స్ తెర వెనక ఎవరు నడిపిస్తున్నారు అనేది మాకు క్లియర్ గా ఉంది. ఏ నాయకుడు నడిపిస్తా ఉన్నాడు. ఇప్పుడు నిన్న మీకు బీటెక్ రవి కలిసి మాట్లాడతామో, అదే విధంగా వైఎస్ సునీల్ చేత ఎవరు నడిపించారు, ఇప్పుడు వైఎస్ షర్మిల చేత ఎవరు కాంగ్రెస్ పార్టీలోకి పంపిస్తున్నారు. సో ఇవన్నీ మాకు క్లారిటీ ఉంది. అవతల ఎవరు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడానికి ఎన్ని రకాలుగా వస్తారనేది మాకు క్లియర్ గా ఉంది. వెంకటరెడ్డి గారు ఒకవేళ ఆమెని కాంగ్రెస్ పార్టీలోకి పంపించే ఏర్పాటు ఎవరైనా చేశారనుకుంటే, అట్లా కాకుండా సొంత పార్టీలోకి తెచ్చుకుంటే వాళ్ళకు కూడా ఇంకా హ్యాండ్ అవుతుంది కదా. షర్మిల లాంటి వాళ్ళు వస్తే టీడీపీలోకో జనసేనలోకో మీరు అన్నట్టు బీజేపీలోకి వెళ్తే బాగుంటది కదా, వాళ్ళకు కూడా ప్లస్ అవుతుంది కదా. అలా కాకుండా కాంగ్రెస్ లోకి ఎందుకు పంపిస్తారు? ఆ పార్టీలోకి వెళ్ళదు కదా, ఎందుకంటే ఆ పార్టీలోకి వెళ్తే ఇంకా ఇదైపోతారు కాబట్టి. అదే కాంగ్రెస్ పార్టీకి అనుకోండి, కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ పాత పార్టీయే కాబట్టి, ఆ పార్టీ నుంచి ఆల్రెడీ అంతకుముందు ఆ పార్టీలో రాజశేఖర రెడ్డి గారు కూడా పనిచేశారు కాబట్టి, ఇదిగోండి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే ఏదో ఇక్కడ ఈ పార్టీ పుంజుకుపోయిద్దని చెప్పి చూపించే ప్రయత్నం
దానిలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు ఓటింగ్ ఏదో చీలిద్దని చెప్పి ప్రచారం చేసే కార్యక్రమం. ఇప్పుడున్న ఓటింగ్ జగన్మోహన్ రెడ్డి గారు ఓటింగ్, కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ ఎప్పుడు 2011లో పార్టీ పెట్టినప్పుడు అవ్వచ్చు, ఇది 2024. ఆల్రెడీ రెండు పూర్తి స్థాయి ఎలక్షన్లు మేము ఫేస్ చేసాం, అనేక రకాల స్థానిక సంస్థల ఎన్నికలు ఫేస్ చేసాం. కాంగ్రెస్ పార్టీ అనేది 2009తోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాని కథ అనేది అయిపోయింది. 2014 తర్వాత పార్టీ సంగతి ఇక్కడ లేదు. ఆంధ్రాలో ఏదో అయిపోయిందని ప్రచారం చేయటం, అసలు షర్మిల గారిని తెలుగుదేశం వాళ్ళు ఎత్తుకున్నారు. తెలుగుదేశం మీడియా నిన్న ఒక తమ్మునేలు చూసా, కాబోయే ముఖ్యమంత్రి షర్మిల గారికి భారీ కాన్వాయ్ పెట్టారు వాళ్ళు. అంటే మరి చంద్రబాబు నాయుడు ఎత్తుకుపోయాడు వాళ్ళ దృష్టిలో. షర్మిల గారి పుట్టిన బుధాన్ని వేసుకుని అడుగుతున్నప్పుడే అర్థం అవట్లేదు ఎవరు వర్షన్ ఏంటో పెట్టుకుంటారు. వాళ్ళ దాని గురించి మీరు ప్రయారిటీ తీసుకుంటే ఎట్లా? చంద్రబాబు నాయుడుకి భజన చేశారండి మీడియా సంస్థలే కదా, ఒక్కసారి టీడీపీ వాళ్ళు మాట్లాడదాం. ప్రసాద్ గారు సార్ చెప్పండి. రైట్, అదే ఇప్పుడు ఏదైనా సరే కావాలని కాంగ్రెస్ లోకి పంపిస్తున్నారు షర్మిల గారిని, పంపించి మీరే వినండి సార్. ఇంకొకటి ప్రసాద్ గారు, సాక్షి దినపత్రికలో ఒక ఆర్టికల్ రాశారు షర్మిల గారిని నిన్న జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన విషయాన్ని. అందులో కలిసిన విషయం కన్నా సీఎం రమేష్ ప్రత్యేక విమానంలో వెళ్ళి కలిశారన్న విషయాన్ని 2 సార్లు 3 సార్లు కోట్ చేశారు. అంటే ఏం చెప్పదలుచుకున్నారో వాళ్ళు క్లియర్ గా అర్థమవుతుంది కదా జనానికి. చెప్తా చూసారా, సాక్షి పేపర్ ఉదయం నిద్ర లేస్తే టాప్ టు బాటం మొత్తం అబద్ధాలు ఉంటాయి, కేవలం 2 విషయాలు మాత్రం నిజం ఉంటది. ఒకటి డేట్ కరెక్ట్ గా ఉంటది, ఇంకొకటి సత్యమేవ జయతే అనే ఒకటి పదం ఉంటుంది చూసారా, అది కరెక్ట్ ఉంటది. సత్యం ఎప్పుడు కరెక్ట్ ఉంటది. ఎందుకంటే షర్మిల మేము చిన్న బిడ్డ కాదు కదా, మేము చెప్తే పోయి కాంగ్రెస్ పార్టీలో చేరమ్మా లేకుంటే కేఏ పాల్తో చేరమ్మా అంటే మేము చెప్తే చేరతారు. ఆమె షీఈస్ డాటర్ ఆఫ్ స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు. ఆమెకి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. రాష్ట్రం అంతా నేను విషయం చెప్తానంటారా, జగన్మోహన్ రెడ్డి కన్నా కూడా ముందుగానే రాష్ట్రాన్ని నలుచెరుగులా తిరిగినటువంటి చరిత్ర ఘనత షర్మిలమ్మకుంది. షర్మిలమ్మ తిరిగేసిన తర్వాత మరి నువ్వు తిరిగినావు. ఆమెకి లీడర్లతో పరిచయాలు ఎక్కువ ఉంది. ఒక బలమైన రెడ్డి సామాజిక వర్గం గాని ఇంక మొత్తం ఒక ఆల్టర్నేట్ కోసం ఎదురు చూస్తున్న పరిస్థితుల్లో షర్మిలమ్మ వైపు చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి యొక్క విధానంతో విసిగిపోయిన వాళ్ళు. కానీ ప్రసాద్ గారు కాదు, ప్రభుత్వ వ్యతిరేకత ఓటు చీలిపోతే మీకే నష్టం కదండి. రేపు మీరు ఎందుకు షర్మిలను ఎంకరేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తుంది. మీరు అది మీకు కూడా బూమరాంగ్ కావచ్చు కదా ఒక్కోసారి. సార్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఓట్ బ్యాంక్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. షర్మిలమ్మ గారు వచ్చిన తర్వాత ఆ ఓట్ బ్యాంక్ ఎంతవరకు హైప్ అవుతుంది, ఎంతవరకు దిగుతుంది అనేది మనకి సంబంధం లేనటువంటి ఇష్యూ. వీఆర్ లీస్ట్ బాదర్డ్ అబౌట్ ఇట్. మాకున్న ఓట్ బ్యాంక్ మాకుంది. ఇక్కడ ఒక విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డితో కూడా ఎవరైతే కలిసి నడిచారో వాళ్ళందరూ 1 by 1 దూరం అవుతున్నారు. మీరు చూడండి, తల్లి చెల్లి వాలంటీర్లు, ఆల రామకృష్ణారెడ్డి, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అందరూ. నేను చివరికి చెప్తాను, 2024 కౌంటింగ్ అయిన తర్వాత తొందరపడకండి వెంకటరెడ్డి గారు, రేపు పొద్దున ఎలక్షన్ కౌంటింగ్ అయిన తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేశారంటే ఈ ఫోన్ తాత్కాలికంగా పనిచేయడం లేదు, దయచేసి వేరే సలహాదారుని చూసుకుంటాను రిప్లై. రైట్ ప్రసాద్ గారు. రైట్ వెంకటరెడ్డి గారు వారు చెప్పిన దాంట్లో తప్పేం లేదు కదా, చాలా పెద్ద లిస్ట్ ఉంది. నిజంగానే వైఎస్ విజయలక్ష్మి దూరమైనట్టున్నారు, షర్మిల దూరమైనట్టున్నారు, కొంతాల రామకృష్ణ, ఇప్పుడు దాడి వీరభద్రరావు, సి రామచంద్రయ్య, ఇట్లా లిస్టు పెట్టుకుంటూ పోతే చాలా పెద్దదిగా అనిపిస్తుంది. చాలా బాగా దగ్గర వాళ్ళు అనుకున్న వాళ్ళు కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి దూరంగా జరుగుతున్నారు కదా ఒక్కొక్కరు. వైఎస్ విజయలక్ష్మి గారు దూరం అయ్యారని ఎవరు చెప్పారు? రాజీనామా చేసి వెళ్ళిపోయారు కదా, మీ పార్టీ గౌరవాధ్యక్షురాలు పదవికి రాజీనామా చేసి వెళ్ళిపోయారు ఆవిడ. రేపు షర్మిల తరపున ప్రచారం చేస్తారేమో, అది కూడా నడుస్తుంది. ప్రయత్నం చేస్తే సగం జనాల్లోకి తీసుకెళ్లి తప్పుడు ప్రచారం తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తే ఎట్లా? వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి ఆ గౌరవ అధ్యక్షురాలు ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా ఉంటారు? 2 పార్టీలకు ఒకళ్ళే గౌరవ అధ్యక్షురాలుగా ఉంటారు. అది సాధ్యపడే పనే? దాన్ని మీరే ప్రచారం చేస్తారు. అలాంటప్పుడు ఆమె క్లియర్ గా చెప్పారు, నేను 2 పార్టీలకు ఉంటాం కరెక్ట్ కాదు. ఆల్రెడీ ఇక్కడ జగన్ బాబు సీఎం అయి ఉన్నాడు కాబట్టి నేను ఆల్రెడీ షర్మిల గారి దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాను, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి గౌరవ అధ్యక్షురాలుగా ఉంటున్నాను, ఇక్కడ తప్పుకుంటున్నా అని చెప్పారు. అది గౌరవప్రదంగా జరిగినటువంటిది. ఊహాజనితం కావచ్చు కానీ వెంకటరెడ్డి గారు, ఇప్పుడు వైఎస్ విజయలక్ష్మి గారు ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో చేరిన షర్మిలకు మద్దతు ఇస్తే మీ పరిస్థితి ఏంటి? కొనతాల రామకృష్ణ ఆయన వెళ్ళిపోయినాక మేము ముఖ్యమంత్రి అయ్యాం. కొంతాల రామకృష్ణ సభోహరి మీరు ముఖ్యమంత్రి కావచ్చు కానీ కొంతాల రామకృష్ణ ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు కదా, అది నేను అడిగేది. అట్లాంటి వాళ్ళు కూడా వెళ్ళిపోయారు అని. వెళ్ళిపోయినాక మేము ముఖ్యమంత్రి అయ్యాం.
వాళ్ళందరూ వెళ్ళిపోయినాక మేము ముఖ్యమంత్రి అయ్యారు అంటున్నా. ఇప్పుడు దాడి వీరభద్రరావు పోయాడు, దన్నం తొందరగా వెళ్ళిపోయావు బాబు, నిజంగా దండం పెడుతున్నాం. ఎన్ని పార్టీలు మారుతారు? తెలుగుదేశం తర్వాత మళ్ళీ వైసీపీ, మళ్ళీ తెలుగుదేశం, మళ్ళీ వైసీపీ, మళ్ళీ తెలుగుదేశం. ఇప్పుడు సీట్ లేదు అన్నాడు, పోతాడు, పొమ్మనండి. దానికి వచ్చిన నష్టం ఏంది? ఇప్పుడు ద్వారకానాథ్ రెడ్డి గారు చెప్తున్నారు విజయసాయి రెడ్డి దంపతులు కూడా త్వరలోనే వైసీపీ నుంచి పక్కకు వెళ్ళిపోయినా మేము చెప్పలేని పరిస్థితి అని చెప్తున్నారు. ఆయన విజయసాయి రెడ్డి గురించి కామెంట్ చేశారు, సొంత బావమరిది నిన్న. ఆయనకు సీటు కావాలి, ఆయనకి ఇవ్వలేదు. విజయసాయి రెడ్డి గారు బావమరిది అయితే సీట్ ఇస్తారని నేను ఏమన్నా? ఇవ్వరు కదా. అక్కడ ఎవరికి ఉంటే వాళ్ళకి ఇస్తారు. ఆల్రెడీ అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే గారు రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారు ఉన్నాడు, గడికోటి శ్రీకాంత్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనకే మళ్ళీ ఎమ్మెల్యేగా ఇస్తున్నాం. ఈయన ఎమ్మెల్యే సీట్ అడిగాడు అక్కడ. అంతకుముందు ఆయన లక్కిరెడ్డిపల్లి ఎమ్మెల్యేగా చేశారు. లక్కిరెడ్డిపల్లి కాన్స్టిట్యున్సీ 2009లో పోయి ఇప్పుడు దాన్ని రాయచోటిలో ఉంది. రాయచోటి సీట్ ఆయన అడిగారు. విజయసాయి రెడ్డి గారు బామర్ది అయితే సీట్ ఇవ్వరు కదా. ఆయన విజయసాయి రెడ్డి గారు బామర్ది నాకు సీట్ ఇవ్వలేదని చెప్పి ఆయన పోతే దానికి ఇక్కడేదో ప్రచారం చేస్తే ఏమైంది? ఆయన చెప్తున్నారు విజయసాయి రెడ్డి కూడా వెళ్ళిపోతారేమో అనే రకంగా చెప్తున్నారు. ఆయన అట్లాంటి భయానక పరిస్థితి ఆయన కాదండి, ఆయన ఎవరో చెప్పారో దాన్ని మీరు అడిగితే వాళ్ళని ఎవరు పట్టి ఎవరో ఎట్లా అవుతారు? వెంకటరెడ్డి గారు అంత ఈజీగా తీసేస్తే ఎట్లా? సొంత బావమరిది కదా మాట్లాడింది. సార్ మళ్ళీ మాట్లాడుతున్నారు మీరు. సొంత బావమరిది లేదా సొంత తమ్ముడు లేదా సొంత బావమరిది లేదా సొంత తమ్ముడు. అరే ప్రజాక్షేత్రంలో గెలిచే వాళ్ళకి సీట్ ఇస్తాం సార్. మిమ్మల్నికో ఇంకొకరిలో సప్తగిరి వాళ్ళందరినీ తీసుకొచ్చి కూర్చోబెట్టి సీట్లు ఇస్తే మాకు రావు కదా సీట్లు. మా టార్గెట్ ఏంటి? రేపు రాజకీయంగా 175 సీట్లు మా టార్గెట్. అలాంటప్పుడు మేము ఏం చేస్తాం? ఎవరు అక్కడ అభ్యర్థి అయితే బాగుంటుందో వాళ్ళకి సీట్ ఇస్తాం. వీళ్ళ బామ్మడికి, వీళ్ళ తమ్ముడికి, లేదంటే వీళ్ళ అన్నకి సీట్ ఇవ్వాలి అంటే కుదరదు కదా. దాడి వీరభద్రరావు కొడుకు సీట్ కావాలంట. అరే బాబు మీరు అవుట్డేటెడ్ పొలిటీషియన్స్, మీకు ఇక్కడ లేదు. మీరు పోటీ చేస్తే ఇక్కడ ఉన్న సీటు పోయిద్ది, ఇవ్వలేమని చెప్పాం. సి రామచంద్రయ్యకి సీటు కావాలంట. ఏడ సి రామచంద్రయ్య? వీళ్ళందరూ అవుట్డేటెడ్. వీళ్ళందరూ చేసింది మీరే కదా వెంకటరెడ్డి గారు. అవును సార్, ఎమ్మెల్సీ కాదండి. మళ్ళీ మీరు చెప్తారు సార్ ఎమ్మెల్సీకి ఎమ్మెల్యేకి. అదే క్వశ్చన్ వాళ్ళు అడుగుతారు. అంటే ప్రజల ఓట్లతో గెలవాలి సార్. ప్రసాద్ గారు నిజంగా కాదు నిజంగా మీకు ఎంత నాలెడ్జ్ ఉండి మీరు ఈ విధంగా మాట్లాడతారండి? రైట్ ఎమ్మెల్యే సీట్కి ఎమ్మెల్సీ సీట్కి తేడా లేదా? ఎమ్మెల్యే అంటే ప్రజల ఓట్లతో గెలవాలి, ఎమ్మెల్సీ అంటే డామినేటెడ్ చేస్తారు. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం ఆయన అవుట్డేటెడ్ కాదు వినండి వెంకటరెడ్డి గారు ఒక్క సెకండ్. ఇప్పుడు ఆయన అవుట్డేటెడ్ లీడరు, ఆయనకు బలం లేదు, ఆయన పనికిమాల లీడరు అని మీరు అంటున్నారు. కాబట్టి నేనేమంటున్నా అంటే ఆయన అంత అవుట్డేటెడ్ అయితే ఆయనకి ఎమ్మెల్సీ ఎందుకు ఇచ్చారు అని అడుగుతున్నాను నేను. అది నేను అడిగే ప్రశ్న. పార్టీలో ఉన్నప్పుడు చైర్మన్ ఇవ్వచ్చు, లేదంటే ప్రజాక్షేత్రంలో ఎమ్మెల్యే సీట్లు వేరు, మిగిలిన పదవులు వేరు. మీరు అట్లా అంటే మిగతా వాళ్ళు బాధపడతారు. ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు, లేకపోతే మిగతా నామినేటెడ్ వాళ్ళంతా మేము అంత ప్రాముఖ్యత లేని వాళ్ళమా, జనబలం లేని వాళ్ళమా, మమ్మల్ని తీసి పడేస్తున్నారని భావంలో వెళ్ళిపోతారు. అది మీకే ఇబ్బంది. ప్రసాద్ గారు ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు. ప్రసాద్ గారు మీరందరూ ఇప్పుడు ఇప్పటికే కీలకమైన సమయంలో మిమ్మల్ని వదిలేసిపోయిన వాళ్ళందరినీ మళ్ళీ తెచ్చుకొని మీ పార్టీలో పెట్టుకుంటే ఏం ఉపయోగము? ఈ శ్రీరామచంద్రయ్య, దాడి వీరభద్రరావు ఇట్లాంటి వాళ్ళందరినీ తెచ్చిపెట్టుకుంటే ఏం ఉపయోగం మీకు? వాళ్ళకి సీట్ ఇవ్వమని సార్, వాళ్ళ పెద్ద లీడర్ కదా దాడి వీరభద్రరావు, సీట్ ఇవ్వమని. వాళ్ళ వర్షం చెప్పండి. వెంకటరెడ్డి గారు మీరు 1-to-1 పెట్టండి సార్ వెంకటరెడ్డి గారితో. ఆయన ఎవరిని మాట్లాడినాడు చెప్పండి, సమయం అయిపోయింది చెప్పండి. వైసీపీ వెంటిలేటర్ చేరిపోయింది, పార్టీ ఈస్ ఆన్ వెంటిలేటర్. ఇప్పుడు జనరల్ గా వెంటిలేటర్ పైన ఉన్న పేషెంట్ కి ఏం చెప్తారంటే నీకేం కాదయ్యా, నువ్వు బాగున్నావు, నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు అనే చెప్తారు డాక్టర్ కూడా. అది ఓకే సరే, మీరు ఎందుకు చేర్చుకుంటున్నారు చెప్పండి వీళ్ళందరినీ? వాళ్ళ వల్ల ఏం ఉపయోగం మీకు? ఇప్పుడు శ్రీరామచంద్రయ్య ఎమ్మెల్సీ, ఇప్పుడు ఆయన చెప్తున్నాడు కదా ఆయన వేస్ట్ అయిన వ్యక్తికి ఎందుకు ఇచ్చావు ఎమ్మెల్సీ చెప్పు. మొన్నటికి మొన్న ఇంకొక ఎమ్మెల్సీ ఒక వారం 10 రోజుల క్రితం కృష్ణ చైతన్య యాదవ్ ఎవరు ఒక ఆయన కూడా బయట వచ్చి జనసేనలు చేరాడు. వంశీ కృష్ణ అని ఎవరు, ఆయన కూడా బయట వచ్చేసాడు. ఆళ్ళ రామకృష్ణారెడ్డి బయట వచ్చేసాడు. ఈ రోజు రేపు మా పూతలపట్టి ఎమ్మెల్యే ఎంఎస్ బాబు దళిత ఎమ్మెల్యే పాపం కన్నీళ్లు పెట్టుకుని నేను దళితుడిగా పుట్టడమే పాపం అని చెప్పి ఆయన బయట వచ్చాడు. చూడండి 1 by 1 విత్ ఇన్ 1 month లో వైసీపీ ఖాళీ, పార్టీ వెంటిలేటర్, ఆ తర్వాత అదే ఎంఎస్ బాబు గారు తిరుగుబాటు చేసిండు. ఇప్పుడు మీరే కాదని చెప్పలేదు, ఆయన అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాలి కదా. ఎంఎస్ బాబు గారు రైస్ ప్రసాద్ గారు అసలు విషయం చెప్పలే. వాళ్ళ వల్ల ఏంటి మీకు ఉపయోగం? వీళ్ళందరినీ తెచ్చిపెట్టుకుంటే మీరు ఏం చేస్తారు?
అది ఒక మాటలో చెప్పండి, అదొకటి. ఒకటి సిన్సియర్ గా చెప్తున్నాను, పార్టీ పని చేయాలా, పార్టీ కోసం పని చేయించుకుంటాము, అంతే. అధికారంలోకి వచ్చిందో వాళ్ళ సేవలు గుర్తిస్తారు. ఓకే, దీంట్లో రెండో తేడా ఏం లేదు. టికెట్లు అనే ప్రామిసులు ఏమీ లేవు. రైట్. వాళ్ళు ఆ విధానం నచ్చక పార్టీలోకి వచ్చారు. పార్టీ స్కాన్ చేసి వీళ్ళ వల్ల ప్రజా రైట్ ప్రసాద్ గారు, రైట్ వెంకటరెడ్డి గారు. చూద్దాం ఈరోజు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఆమె వర్షన్ ఎలా ఉండబోతుంది, ఆమె జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తారా, ఏపీ రాజకీయాల్లో ఆమె పాత్ర ఏ రకంగా ఉండబోతుంది, ఆ తర్వాత వైసీపీ స్టాండ్ ఏ రకంగా షర్మిల విషయంలో ఉండబోతుంది, టీడీపీ ఈ విషయాలను ఏ రకంగా తనకు అనుకూలంగా ఉపయోగించుకుంటుంది, ఇవన్నీ భవిష్యత్తులో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది ఈరోజు బిగ్ మార్నింగ్ డిస్కషన్. రేపు బిగ్ మార్నింగ్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు బిగ్ టీవీ.